యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు నా వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఆకలేస్తున్నారు కదా? ఆలోచన చెప్పండి, నిజంగా చెప్పాలి. ఆకలేస్తుందా? ఎంత ఆకలేస్తుందో మంచి అంత ఎక్కువ తినచ్చు. మంచి చికెన్ కర్రీ అన్నీ ఉంటున్నాయి. దాన్ని చూశాను వెళ్ళినప్పుడు చికెన్ అక్కడ ఎక్కడెక్కడ చూశాను. అది సరే, ఈరోజు 3 ఇంపార్టెంట్ డౌట్స్ లేకపోతే క్వశ్చన్స్ జనరల్ యూత్ హ్యావ్. ఓకే, నేను ఆలోచిస్తుంటే జనరల్గా యూత్ షూస్లోకి వెళ్తే నేను కూడా చిన్నప్పటి నుంచి నేను వెళ్ళిన పరిస్థితులు అయితే ఎటువంటి అనుమానాలు ఉంటాయి, ఎటువంటి భయాలు ఉంటాయి, లేకపోతే డౌట్స్ ఉంటాయి అనే ఈ విషయాల్ని నేను ఊహించుకొని నాకు అప్పుడు 3 ప్రాముఖ్యమైన ప్రశ్నలు లేకపోతే అనుమానాలు, డౌట్స్ ఉంటాయని అనిపించింది నాకు. అవి మీకు ఒకటో కాదు, నేను మిమ్మల్ని అడుగుతాను. చెక్ చేసుకున్న తర్వాత అందులోకి వెళ్దాం, సరేనా? జనరల్గా ఫస్ట్ ఏముంటుంది మనకి అనుమానం, భయం? బయట ఎవరు వస్తారు? బయట కూర్చొని రోడ్డు మీద ఉంటారు, ఎందుకు బాగుంటారు? అందరూ నుంచి వచ్చి బయట ఉంటారు కదా, ఉపయోగపడుతుంది కదా మనకి. చెప్పండి. ఎందుకంటే నిద్ర రాకుండా ఉంటుందని మధ్య అడుగుతున్నా. కంటిన్యూస్గా ఉంటే నిద్ర వస్తుంది ఖచ్చితంగా. సో అడుగుతుంటే నిద్ర రాదు, మనకి ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. జనరల్గా యూత్గా ఒక సాధారణమైన యవనస్తులుగా మనకు ఉండే ఫియర్స్ అవ్వచ్చు, డౌట్స్ అవ్వచ్చు, లేదా క్వశ్చన్స్ ఏదైనా దానికి పేరు పెడతాం. ఏమనుకుంటాం మనం? ఫ్రీగా మాట్లాడతారు మీరు, అడిగిదాన్ని ఆన్సర్ చేస్తారు. ఎవరన్నారన్నమాట? ఎక్సలెంట్, ప్రైజ్ లార్డ్. నాది మ్యాచ్ అయ్యింది. ఓకే, అది నా సెకండ్ యాక్చువల్గా. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. దేవుడు నన్ను క్షమిస్తాడా లేదా అనేది సాధారణంగా ఉండే డౌట్. ఇంకా అది నా లిస్ట్లో సెకండ్. అది చూస్తాం. ఫస్ట్ ఎవరు చెప్తారు? ఈ సైడ్ నుంచి కానీ ఈ సైడ్ నుంచి కానీ ఏమనుమానం ఉంటుంది సార్ సహజంగా ఎవరస్తులు? ఎవరికే కాదు, జనరల్గా ఎవరికైనా ఏదో చెప్పండి. సేమ్ అదే సిస్టర్ చెప్పారు. వెరీ గుడ్. అది సెకండ్ క్వశ్చన్, సెకండ్ కేటగిరీ. క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా అడిగినా కానీ ఆ కేటగిరీలో పడేద్దాం మనం. సెకండ్ కేటగిరీ అది. క్వశ్చన్ నేను క్వశ్చన్ అడగలేదు అసలు, మిమ్మల్ని అడుగుతున్నా. మీ క్వశ్చన్లు ఏంటండి? అన్ని క్వశ్చన్స్ని నేను 3 కేటగిరీస్లో పెట్టాను. అందులో సెకండ్ కేటగిరీ క్వశ్చన్ సిస్టర్ అడిగారు. దానికంటే ముందు కేటగిరీ క్వశ్చన్ ఏంటి? అది కూడా సెకండ్ అంటే వేద్దాం. దేవుడు నన్ను అంగీకరిస్తాడా లేదా అనేది కూడా సెకండ్ కేటగిరీ క్వశ్చన్. నేను మారుతానా? అది కూడా సెకండ్ కేటగిరీ. సెకండ్ దాంట్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ అది అర్హత ఉందా? ఫస్ట్ కేటగిరీ క్వశ్చన్ ఇది. ఇంకా ఇట్లానే అలా 6 ప్రశ్నలు ఉంటాయి ఫస్ట్ కేటగిరీలో. ఇంకా దేవుడు ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ కేటగిరీ క్వశ్చన్ అది. నా వల్ల అవుతుందా? సూపర్. ఇది థర్డ్ కేటగిరీ క్వశ్చన్. విజయ్ సిస్టర్ 2 కేటగిరీ చెప్పేశారు. ఆశ్చర్యం. ఇంకా అడిగిన క్వశ్చన్ చూద్దాం. నేను ఆ కేటగిరీ 3 కేటగిరీస్ చేస్తాను. మీకు ఎవరు ప్రశ్నలు లేవా? అన్నీ తెలుసా మీకు? ప్రశ్నలే లేవు. ప్రశ్నలు ఏదో చెప్తారు, చదివి నేను లెక్చరర్గా జాబ్ చేస్తాను. కొద్దిమంది అట్లా చూస్తూనే ఉంటారు. నాకు అనుమానం, ఇక మొత్తం తెలుసా తెలియదా సార్? బాగుంటే సార్ అవునా కదా, నువ్వు ఏమైనా చెప్పండి చూస్తూనే ఉంటాడు. తెలుసు. ఓకే బ్రదర్ చెప్పండి. ఒక్కొక్క రోల్ ఒక్కొక్క క్వశ్చన్. మీరు ఒక క్వశ్చన్ చెప్పండి, మీకున్న క్వశ్చన్స్. క్షమిస్తాడా? అదే క్వశ్చన్ సిస్టర్ అడిగారు. రెండవ కేటగిరీ క్షమిస్తాడు ఖచ్చితంగా. ఇంకా
ఎక్సలెంట్ ఎక్సలెంట్. చిన్నోడు మంచిగా ప్రశ్న కలిగి ఉన్నాడు. ఎవరు? మన ఇమాన్యుల్. చిన్నోడు చెప్పకూడదు ఒకసారి. ఇమాన్యుల్ సిగ్గుపడి తలచుకుంటాడు. గుడ్ ఇమాన్యుల్, మంచి ప్రశ్న. ఏమన్నా ఆ దేవుడి ప్రణాళిక అసలు నాకు ఉందా? దేవుడు అనేది ఏర్పాటు చేసుకున్నాడా? క్వశ్చన్ అది. లేదా నిజంగా ఉండదా? యాక్చువల్ నా స్ట్రైట్ క్వశ్చన్ అది, ఫస్ట్ క్వశ్చన్. అలాంటి క్వశ్చన్ ఉండదు. సిస్టమ్ లేదన్నా, ఇది కూడా ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ కేటగిరీ క్వశ్చన్. అంటే ఒక మాటలో చెప్తాం ఇంకా, అసలు నాకేమైనా పర్పస్ ఉందా? ఫస్ట్ క్వశ్చన్ నేను దీన్ని ఎలా కేటగరైజ్ చేశానంటే, అసలు నా బ్రతికి అర్థం ఉందా? ఇంకొంచెం మనము మాట్లాడుకుంటే శేఖర భాషలో, శేఖరణ భాషలో అసలు నేను ఎందుకు పుట్టాను, నేను అసలు ఎందుకు బతుకుతున్నాను, నాకు ఒక అర్థం ఉందా, పరమార్థం ఉందా, నాకు ఒక పర్పస్లెస్గా ఉన్నానండి నేను. నాకేమొచ్చు, నాకేం చదువు ఉంది, లేకపోతే జ్ఞానం ఉంది, నేను ఒక కేవలం నిష్ప్రయోజనకరంగా ఉన్నానే, అసలు ఎందుకు పుట్టాను నేను? ఈ అనుమానాలు సాధారణంగా ప్రతి ఒక్కరికి వస్తాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ వీ నీడ్ టు అడ్రస్. ఏంటది? నేను ఎవరిని, అసలు ఎందుకు పుట్టాను నేను? నాకు పర్పస్ లేకుండా తిరుగుతూ ఉన్నాను. పర్పస్ లేకుండా ఫస్ట్ ఒక్కొక్కటి వెళ్దాం మనం. ఓకే, రెండు ఇంకా థర్డ్ది చెప్పలేదు. ఇంకా థర్డ్ది ఏమనుకున్నాం? థర్డ్ కూడా చెప్పండి, వరుసగా మనం వెళ్దాం. ఇంకో క్వశ్చన్ ఏమన్నా ఉందా? ఏముంది జనరల్గా దేవుని బిడ్డలుగా? రెండు క్వశ్చన్లు బాగా చెప్పారు, చాలా. ఇంకో క్వశ్చన్ చెప్పండి. ఎక్సలెంట్, చెప్పండి కూడా. ఎవరది? వావ్, స్ట్రైట్ అవే దట్ ఈస్ ద క్వశ్చన్. ఓవర్కమింగ్ లైఫ్, ఎట్లా ఓవర్కమ్ చేయాలి నేను? సూపర్ సూపర్, ఎక్సలెంట్. ఈ 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనం అర్థం చేసుకుంటే, ఆన్సర్ తెలుసుకుంటే, దాన్ని విశ్వసించి బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం మనం యాక్ట్ చేస్తే, దేవుని మన పట్ల కలిగిన అత్యున్నతమైన ఒక ప్రణాళిక, ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలుగుతాము. తర్వాత ఎల్లప్పుడూ దేవుడు ఒక మంచి సంబంధంలో కలిగి, ఓకే, ఒక మంచి ఓవర్కమింగ్ లైఫ్ని మనము కలిగి ఉండొచ్చు. ఈ ఆసక్తి మీకుంటే చాలా కేర్ఫుల్గా వినాలి మనం, చాలా ఇంపార్టెంట్. ఏమే పౌలు సాక్ష్యము బైబిల్లో 2 కొరింథీయులు అంటున్నాడు, 2వ వచనం, వ్యత్యాసం అవసరం లేదు కానీ, ఎల్లప్పుడూ మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంటున్నాడు. అది పౌలు యొక్క వ్యక్తిగత సాక్ష్యం అని, డాక్టరీన్ కాదు అది. బైబిల్ మొత్తం డాక్టరీన్గా తీసుకోకూడదు. పౌలు తన సాక్ష్యాన్ని చాలా రాస్తూ వచ్చాడు. మన మిగతా వాళ్ళు ఎవరు రాయాలట్ల. పౌలు వ్యక్తిగత ఏం రాస్తున్నాడు? ఎల్లప్పుడూ మమ్మల్ని విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. దేవుడు ఊరేగిస్తున్నాడు పౌరుని. అంటే విజయం వెంబడి విజయం, విజయం వెంబడి విజయం, కృప వెంబడి కృపను తను పొందుకుంటా ఉన్నాడు. ఆత్మీయ పరిధిలో దేవుడు పౌరుని ఎంతగానో గణపరుస్తున్నాడు. సార్, విజయోత్సవం అంటే అదే అన్నమాట, ఊరేగించడం అంటే అది. ఎవరిని ఊరేగిస్తాం? ఎవరైనా సాధించాడు కదా, ఊరేగిస్తామంటే సమ్మన్ అచీవ్డ్ సంథింగ్. మనల్ని దేవుడు అదే అంటాడు, ఊరేగిస్తాడు దేవుడు. అంటే దేవుడు గణపరుస్తాడు. అటువంటి వ్యక్తిని దేవుడు కిరీటంతో, జీవ కిరీటము, నీతి కిరీటం, మహిమ కిరీటం, ఎన్నో అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు. సో ఫస్ట్ క్వశ్చన్ నేను అడ్రస్ చేస్తాను. వాట్ ఈస్ ద పర్పస్? మైండ్ చాలాసార్లు అసలు నేను ఎందుకు, నా ఎగ్జిస్టెన్స్ ఏంటి, నేను ఎవరిని అని ఒక ఆలోచన, అనుమానం వస్తుంది. ఎందుకు అలా రావడానికి కారణం ఏంటంటే, అనేక మంది మనల్ని అలాగ చూడటం, లేదా మన పుట్టుక, నా యొక్క బ్యాక్గ్రౌండ్, నేను పెరిగిన వాతావరణం, నన్ను నేను చూసుకుంటున్నప్పుడు ఇతరులతో కంపేర్ చేసుకుంటాం. సాధారణంగా మనం చేస్తాం, అయ్యో నేను అలా లేనే అనుకుంటాం కదా, నాకు చదువు లేదనుకుంటాం, లేకపోతే నేను పొలాన్ని చోట పుట్టానే, ఈ యొక్క వర్గంలో నేను ఉన్నానే, లేకపోతే ఈ లోకంలో అనగారినట్లుగా, లేదా ఆర్థికంగా నేను వెనకబడి ఉన్నానే. ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయము, దేవుడు ఎప్పుడు కూడా మిస్టేక్ చెయ్యడు. దేవుడు మిస్టేక్ చేస్తాడా? యు ఆర్ నాట్ ఎ మిస్టేక్. ప్రైజ్ ది లార్డ్. ఐ యామ్ నాట్ ఎ మిస్టేక్ అన్నా. నేను మిస్టేక్ జరగలేదు నీ లైఫ్లో.
అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఒక మాట ఏం రాస్తారంటే, దేవుడు ఒక మాట చూద్దాం దయచేసి, నాకు చాలా ఫేవరెట్ స్క్రిప్చర్ అన్నమాట. ఆ 26 నుంచి 17-26. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని వెదకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలముల యొక్క నిర్ణయ కాలములను ఏంటి నిర్ణయించాడు కాలాలు? నిర్ణయ కాలములను వారి నివాస స్థలముల పొలిమేరలను ఏర్పరచెను. దీని అర్థమేంటి? ఇర్మియా 1:5 అంటున్నాడు, నువ్వు నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, అంతే మాత్రమే అంటున్నాడు. ఇంకో మాట అంటున్నాడు, ప్రతిష్ఠించి తిని, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఈ మాట దయచేసి నేను మాట్లాడే మాటలు బైబిల్ గ్రంథము ఒక వ్యక్తికో, ఒక దేశానికో, లేకపోతే ఒక ప్రాంతానికి చెందింది కాదు. బైబిల్ గ్రంథం ఎవరిదంట? సమస్త మానవాళిది అన్నమాట. దేవుడు మానవుడి కొరకు రాసిన ప్రేమ లేఖ, తండ్రి తన కుమారుడి కోసం రాసిన ప్రేమ లేఖ ఈ పుస్తకం. ఈ పుస్తకంలో ప్రతి అక్షరం పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి నీ కొరకు నా కొరకు రాయబడిన విషయాలు. ఓకే, అసలు ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎలా వచ్చాము, నా పుట్టుక ఎక్కడ, ఎక్కడి నుంచి వచ్చి, ఈ విషయాలు బైబిల్లో రాయబడ్డాయి మన గురించి. చాలా మందికి తెలియదు. వాళ్ళకి ఒక పర్పస్ లేకుండా, ఆలోచన లేకుండా, దిగులుతో అనాథలాగా చాలా మంది బతుకుతూ ఉంటారు. అలా అవసరం లేదు. బైబిల్ ఏముంటుందంటే, మనం పుట్టక మునిపే, తల్లి గర్భంలో నువ్వు నిర్మింపబడక మునిపే దేవునికి నీ పేరు తెలుసు, నువ్వు ఎలా ఉంటావో తెలుసు, అన్ని విషయాలు నీ గురించి తెలుసు. అదే రాయబడింది బైబిల్. దయచేసి మనం విశ్వసించాలి, ఈ మాటలని విశ్వసించాలి, నమ్మాలి. దాంతోనే మొత్తం మొదలవుతుంది. బైబిల్ రాయబడిన ప్రతి విషయం నేను నమ్మాలి. నేను ఎప్పుడు చెప్తుంది, దావీదు పుట్టక మునిపే దావీదు గురించి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలు తప్పిపోయాడు. సౌలు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. యాక్చువల్ నిబంధన సౌలుతో ఉంది, మీరు గమనిస్తే కేర్ఫుల్గా. అయితే సౌలు కోల్పోతున్నాడు. దేవుడు సౌలు విషయమే దుఃఖపడతాడు. సమూయేలు కూడా బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఇట్స్ ఓకే, సమూయేలు బాధపడదులే, నేను నా కోసము నేను ఒకరిని ఆల్రెడీ కలిగి ఉన్నాను అంటున్నాడు. అవునా? సమూయేలు అడిగి ఉంటాడు ఇంట్రెస్టింగ్ గా, ప్రభు ఎక్కడ చెప్పు అంటే ఏం చెప్తారైనా, వాడు ఇంకా పుట్టలేదు సమూయేలు అంటాడు. ఒరే, ఇంకా పుట్టలేదా? ఇంకా పుట్టక ముందే నువ్వు అది చేసేసావా? అవును. ఎక్కడ పుడతాడు? బెత్లెహేము అనే ప్రాంతంలో పుడతాడు. ఎవరికి పుడతాడు? యెష్షయికి చివరి కుమారుడుగా పుడతాడు. బహుశా వాళ్ళ మధ్య కాన్వర్సేషన్ జరిగిందే. ఏం చేస్తాడు? ఫస్ట్ గొర్రెలు కాస్తాడు అంటాడు దేవుడు. గొర్రెలు కాస్తాడా? గొర్రెలు కాయడం చాలా చిన్న జాబ్ అనమాట, హేయకరమైన జాబ్ ఆ కాలంలో. వాడిని గొర్రెలు కాచేవాడిగా పెడతాను. పెద్ద రాజు కుటుంబంలో డైరెక్ట్ పుట్టించవచ్చు కదా సౌలు దగ్గరే. అవును, చాలా రాజ్యాలు ఉన్నాయి కదా, డైరెక్ట్ రాజు కుటుంబంలో పుట్టించి వాడిని అప్పుడే సూడుగా వీరుడిగా చేయొచ్చు కదా. దేవుడు చేయాలనుకుంటే ఒక రిచ్గా చేయొచ్చు కదా. అలా చేయట్లా. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ముందుగానే చూస్తాడు అనమాట. ముందుగానే చూసి వాడు ఏం చేయబోతున్నాడు, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని హస్తంలో అతను ఎలా వాడబడబోతాడో, అతని పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, ఇదంతా దేవుడు ముందస్తు భవిష్యత్ జ్ఞానం ఉంది దేవునికి. మొదటి పేతురు 1:1 అదే రాస్తున్నాడు. దేవుడు తన భవిష్యత్ జ్ఞానమును బట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీ పట్ల దేవుడికి ఒక భవిష్యత్ జ్ఞానం ఉంది. దాన్నే ప్రీ డెస్టినేషన్ అంట. గాడ్ హెస్, అందుకే రోమా 8:29లో మాట చూద్దాం. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్చర్. చదువుదాం ఒకసారి. ఆయన ముందుగా ఎవరిని ఆలోచించి చదవండి. చాలా ఎందుకనగా ఉందా 29 అమ్మా. చూడండి కేర్ఫుల్ గా. దేవుడు ముందుగా ఎవరిని ఎరిగెనో అవుటకు. ఒక్కొక్కటి చూద్దాము. దేవుడు ముందుగా నన్ను ఎరిగాను అన్నాం అందరం. దేవుడు ముందుగా నన్ను ఎరిగాను. ఎరిగాడు దేవుడు నిన్ను. ముందుగా అంటే ఎప్పుడు ముందుగా? దాని అర్థం ఏంటి? ముందుగా అంటే నువ్వు పుట్టక మునిపే
యు ఆర్ నాట్ అన్ యాక్సిడెంట్, యు ఆర్ నాట్ బై ఛాన్స్. ముందుగా నేను ఎరిగితే అయిపోయిందా? తర్వాత ఏం చేశాడు ఆయన? తర్వాత ఏముందమ్మా? నిర్ణయించను. హీ చోస్. ఆయన నిన్ను నిర్ణయించుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు అనమాట. నిర్ణయించిన తర్వాత పిలిచాడు కదా. నిర్ణయించిన తర్వాత పిలిచాను. పిలిచాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను పిలిచాను. ఈరోజు ఎందుకు కూర్చోాలి మీరు ఇక్కడ చెప్పండి? ఊరికే వచ్చి కూర్చున్నారా? మనం అనుకుంటాం ఏదో సరదాగా వచ్చామని అనుకుంటాం. ఏదో అన్నగారు పిలిచాడులే, లేకపోతే విజయవాడ చూసొద్దాం, లేదంటే చిలకలపేట చూసొద్దాం, కాస్త మంచి భోజనం ఉంది, లేకపోతే సరదాగా గడిపోద్దాం అనుకుంటాం మనం. నో, యు ఆర్ బీయింగ్ చోసెన్ అండ్ ప్రెడిస్టిన్డ్, కాల్డ్ బై గాడ్. దేవుడిని ముందుగా చూచి, నాకు కూడా తెలియదు, నా 19.5 సంవత్సరాల వరకు భయంకరమైన విగ్రహారాధన చేసే కుటుంబం. నా పొద్దునే లెగవగానే టవల్ కట్టు స్నానం చేయాలి. నా డ్యూటీ ఎలా ఉంటుందో చెప్పున, మా తాత దగ్గర పెరిగాను నేను. చిన్నగా ఉన్నప్పుడే లెగవగానే నేను చేయాల్సిన డ్యూటీ ఏంటంటే, కడుక్కున్న తర్వాత వెళ్ళి చిన్న పూజా మందిరంలో ఉంటుంది, దాన్ని శుభ్రపరచాలి. నేను శుభ్రపరిచి లోపల గంటలు ఇవన్నీ చిన్న చిన్నవన్నీ ఉంటాయి, ఆ యొక్క వస్తువులన్నీ కూడా శుభ్రం చేసి వెళ్ళి పూలు కోసుకోవాలి. ఎంత పెద్ద బాస్కెట్ ఉంటుంది, ఆ బాస్కెట్లో మా చుట్టుపక్కల పూలన్నీ కోసుకొచ్చి మా తాతగారికి సిద్ధపరచాలి పూజకి. ఇక ఆయన కూడా స్నానం చేసి వచ్చి కూర్చుంటాడు, చొక్కా ఉండదు, ఓకే, ఓన్లీ టవల్తో వచ్చి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత కనీసం గంట సేపు ఆయన శ్లోకాలు పూజలు ఇవన్నీ చేస్తాడు. ఆయనతో పాటు నేను కూర్చొని నేను కూడా చేయాలి. ఇష్టంగా చేశాను అట్లా 19 సంవత్సరాలు చేసి 19.5 సంవత్సరం. నన్ను చూస్తే ఇది ఒక రోజు దేవుని సేవకుడు అవుతాడని, పాస్టర్ అవుతాడని ఎవరు నమ్మరు. సమ్ నెక్స్ట్ ఇంపాసిబుల్ థింగ్ అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇట్ వాస్ నెవర్ మై ఏమంటాం వైల్డెస్ట్ డ్రీమ్. క్రిస్టియానిటీ అంటే మాకు పెద్దగా తెలియదు, అది ఏదో సమ్ అవుట్కాస్ట్ పీపుల్, అది బయట వాళ్ళ మంది కాదన్న ఫీలింగ్ ఉండేది మాకు. అర్థమవుతుందా? బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ కదా. దేవుడిని ఎప్పుడు చూశాడు? ఎలా చూశాడు ఆయన? దేవుడిని ఎలా చూశాడు ఆయన? ఇలా చూసాడు. ఈ దినాన్ని దేవుడు 1000 సంవత్సరాల క్రితమే ఈరోజు ఈ చర్చని చూశాడు, మీ అందరిని చూశాడు, నేను నిలబడటం కూడా ఆయన చూశాడు. హీ డిసైడెడ్, హీ అపాయింటెడ్ టైమ్స్ అన్నమాట. టైమ్స్ని ఆయన అపాయింట్ చేస్తాడు, ఆయన చేతుల్లో ఉంటాయి. సో ముందుగా నిన్ను నిర్ణయించాడు, నిన్ను చూచి నిర్ణయించి నిన్ను పిలిచాను. ఎప్పుడు పిలిచాడు నన్ను? ఒకానొక దినమున ఆయన పిలుపు వస్తుంది. ఎప్పుడు ఏదో ఒక దినమున 19.5 సంవత్సరాల టైంలో వయసులో, ఇన్ఫాక్ట్ 18.5 years అప్పుడు ఫస్ట్ టైం ఆయన నన్ను పిలిచాడు. ఎలా పిలిచాడు? నా ఫ్రెండ్ ద్వారా వెళ్ళి శ్రీధర్కి చెప్పుకోనేసి వెళ్ళి పిలువ అంటే ఆయన వచ్చి పిలిచాడు. పిలిస్తే వచ్చాడు ఆయన దగ్గర. రాకుండా ఉంటావా? దేవుడు పిలిస్తే దేవుడు పిలుపుకి రెస్పాండ్ అవ్వకుండా ఉండడం అసాధ్యం, ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. ఈరోజు మీరు కూర్చున్నారంటే ఐ టెల్ యూ, పళ్ళ గుద్ది, మరి పళ్ళ కాదు, పళ్ళ గుద్ది మరి చెప్పచ్చు. ఏమని? దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తంలో నువ్వు ఉన్నావు, ఆయన ప్రేమలో నువ్వు ఉన్నావు. ఎందుకంటే ఎఫెసీ 1లో రాస్తున్నాడు, భూమి పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో, జగత్ పునాదికి మునుపు ఎలాగా ఆయన ఏర్పాటు చేసుకున్న విధానం ఏంటి తెలుసా? ప్రేమలో ఆయన ఏర్పాటు చేస్తాడు. క్రీస్తులో ఆయన ప్రేమలో ఉన్నామంట మనం. ఓకే, హీ లవ్డ్ యూ విత్ ఆల్ హిస్ హార్ట్. ఆయన ప్రేమలో నువ్వు ఉన్నావు, ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావు, ఆయన మనస్సులో నీవు నేను ఉన్నాము. అర్థమవుతుందా? సో కాబట్టి ఇందాక ఏం జరిగింది? అది అపోస్తల కార్యాలలో మళ్ళీ ఒక క్వశ్చన్ చదువుదాం. ఏమేమి డిటర్మైన్ చేశాడు? హ్యావింగ్ డిటర్మైన్ దేర్ అపాయింటెడ్ టైమ్స్. అపాయింటెడ్ టైమ్స్ అన్నది ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ వర్డ్. అపాయింటెడ్ టైమ్స్ ఏంటి? ఈ యొక్క టైమ్స్ ఒక వ్యక్తి జీవితంలో చాలా జాగ్రత్తగా ఉందాం. ఒక వ్యక్తి జీవితంలో కొన్ని ప్రధానమైన ఘట్టాలు ఉంటాయి. ఏంటి ఆ ఘట్టాలన్నీ? ఒక వ్యక్తి యొక్క బయోగ్రఫీ రాయాలంటే ఏమేమి రాస్తాం మనం? ఇమ్మీడియట్గా కావునా కొన్ని ఇంపార్టెంట్ టైమ్స్ ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్, కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయి. సపోజ్ నేను అడిగాను అనుకోండి, ఏం చెప్తాం? అపాయింటెడ్ ఈవెంట్స్ కానీ టైమ్స్ కానీ. ఓకే, బర్త్డే, వీడు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎలా పుట్టాడు,
ఓకే, జస్ట్ జోకింగ్, కిడింగ్. ఎక్కడ పుట్టాడు, తర్వాత ఏ కుటుంబంలో పుట్టాడు, ఎవరికి పుట్టాడు కదా. ఇంకా ఇంకేమేమో రావచ్చు ఇంపార్టెంట్ థింగ్స్. అతని విద్యాభ్యాసం ఎక్కడ, గాంధీజీ గురించి చదివేవాళ్ళే చిన్నప్పుడు. ఎక్కడ పుట్టాడు గాంధీ? గుజరాత్లో. ఊరి పేరు పోర్బందా, సారీ పోర్బందర్ అని. ఇవన్నీ మనకు తెలుసు కదా, అంటే ఇంపార్టెంట్ కట్టాలి. తన విద్యాభ్యాసం ఇంగ్లాండ్కి ఎప్పుడు వెళ్ళాడు. ఇప్పుడు నా గురించి అడిగారు అనుకోండి, నేనేం చెప్తానంటే ఇయర్ చెప్పవచ్చు. నేను స్త్రీలు అక్కలు చెప్పరు కానీ మనం ఏజ్ చెప్పుకోవచ్చు. 78 కదా. నేను 78 సెప్టెంబర్ 11 పుట్టాను. ప్రపంచం మర్చిపోయాడు దినం అది, సెప్టెంబర్ 11 అంటే. ఏంటో ఏమైంది సెప్టెంబర్ 11? టవర్స్ కూలిపోయింది ఆ రోజు. ఓకే, సో వారు కాదు, సారీ ఏంటది, టవర్స్ కాదు. 11వ తారీఖు పుట్టాను నేను. తర్వాత ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టానో చెప్తాను, మా పేరెంట్స్ పేరు చెప్తాను. పలానా ఊర్లో ఇన్ని సంవత్సరాలు ఇక్కడ చదివాను. ఇవి అపాయింటెడ్ టైమ్స్. అంటే ఒక వ్యక్తి జీవితంలో టైమ్స్ ఉన్నాయి. 5th వరకు చదివాను నేను. తర్వాత 5th నుంచి 2 years ఒకసారి చదివాను నేను. 8th ఒకటి క్యాథలిక్ స్కూల్లో చదివాను నేను. చూడండి, ఇట్ వాస్ అపాయింటెడ్ బై గాడ్. ఎందులో నేను సడన్గా ఒక 1 year ఒక క్యాథలిక్ స్కూల్లో చదివాను. వాళ్ళతో పాటు వెళ్ళి ప్రేయర్ చేసేవాడిని నేను. మన జీవితంలో ప్రతి రోజు, ప్రతి వీక్, ప్రతి సంవత్సరం కూడా గాడ్స్ గైడెన్స్ ఉంటుంది పిల్లలు. మీకు తెలియదు ఆ విషయం. మనం అనుకుంటాము, అయ్యో నన్ను ఎవరు పట్టించుకోలేదు, నా లైఫ్ ఏదో వేస్ట్ అయిపోతుంది అందుకే ఐడియల్గా ఉన్నాం అనుకుంటాం. నో, గాడ్ ఈజ్ ఎట్ వర్క్. గాడ్ ఈజ్ ఇన్ అబ్సల్యూట్ కంట్రోల్. మన లైఫ్లో ఆయన కంట్రోల్లో ఉంటాం అనమాట. మనం ఆయనకి తెలియకుండా మన జీవితంలో ఏమీ జరగదు. వృధా కాదు అసలు. 9th 10th ఒకసారి చదివాను. ఇంటర్మీడియట్ మళ్ళీ శ్రీశైలం చదివాను నేను. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, నిన్న శేఖర్ అని చెప్తున్నాను చూడండి. నాకు యాక్చువల్ 1 year సీనియర్ శేఖర్ పాస్ గారు, నాకు ప్రభు నడిపించిన వ్యక్తి. నాకు 1 year సీనియర్. కాకపోతే 1 year వేస్ట్ అయింది అతనికి. కాలేజ్ మానేశాడు. మెకాలే స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అయ్యాడు. ఎందుకు జాయిన్ తనకే తెలియదు. మెకాలేలో జాయిన్ అయ్యాడు. మెకాలేలో ఏబీసీలు రాయమన్నారంట. ఏబీసీలు మళ్ళీ డిగ్రీ చదివి మళ్ళీ ఏబీసీలు రాయడం ఏంటి, బాధపడ్డాడు, రాసాడు అయినా కానీ. సో 1 year వేస్ట్ అయిపోయింది. ఈ 1 year వేస్ట్ అవ్వడంతో నేనేమైనా ఇప్పుడు ఆయనకి ప్యారలల్ బ్యాచ్లో వచ్చాను. ఆయన బ్యాచ్లో జాయిన్ అయ్యాను. సి, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు తన యొక్క అత్యున్నతమైన ప్రణాళికను నెరవేర్చుకోవడం కోసం ఎన్ని విషయాలు చేస్తుంటాడు. సో మేమిద్దరం బ్యాచ్లోకి వచ్చాం. ఇంకా ఇంట్రెస్టింగ్ చెప్పున, ఏ టైప్ క్వార్టర్స్ ఉంది, గవర్నమెంట్ క్వార్టర్స్ ఇస్తాయి. ఆయన మా ఇంటి పక్కనే వచ్చారు వాళ్ళు. కొన్ని వేల హౌసెస్ ఉన్నాయి ఆ ఊర్లో. కొన్ని వేల హౌసెస్ ఉంటే ఎక్కడ మా పక్కన ఎందుకు వచ్చాడు అతను? వాళ్ళనే జాబ్ వస్తే మా ఇంటి పోర్షన్, మా పక్క పోర్షన్కి తను రావటం, 1 year ఆగిపోవడం, ఒకే క్లాస్లో జాయిన్ అవ్వడం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయి అంటారా? కానే కాదు. తర్వాత నాకు కూడా 1 year వేస్ట్ అయింది యాక్చువల్ దానికంటే ముందు. ఓకే, ఈ ఎంసెట్ కోసం, నాకు మెడికల్ ఎంట్రన్స్ కోసం వేస్ట్ అయింది. తర్వాత జాబ్ కోసం ఎంతగానో ప్రయత్నం చేశాను. ఎంబీఏ చేసిన తర్వాత జాబ్ రావట్లేదు నాకు. ఎంబీఏలో నాకు 62% వచ్చింది. మా క్లాస్ టాపర్ నేను, తెలుసా? 2 ఫస్ట్ క్లాస్, మా 40 మందిలో. 2nd క్లాస్ దుర్గా అమ్మాయి పేరు. ఇవన్నీ చెప్తారు మీరు అంటారు. 2nd క్లాస్ ఏం పేరు మీకెందుకు, మాకెందుకు అనుకుంటారా? ఊరే చెప్తాను నేను. అయితే జాబ్ రావట్లేదు నాకు. ఎంత ప్రయత్నం చేసిన హైదరాబాద్ వచ్చాను. జాబ్ డెస్పరేట్ అసలు, నాకు జాబ్ కావాలి. పరిస్థితి ఫైనాన్షియల్గా బాగా అవసరం ఉందండి. నా కోసం ఎదురు చూస్తున్నాను, నేను జాబ్ చేయాలి. జాబ్ రావట్లేదు. ఎంత రోడ్డు మీద తిరుగుతున్నా. ఓకే, పాస్ ఉండేది, బస్ పాస్ తీసుకోవడం, పొద్దున్న ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం. ఒక్క ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అయ్యేది కాదు. బాగా చేసేవాడిని. నాకంటే మామూలుగా ఉన్న వాళ్ళు కూడా మంచి మంచి జాబ్స్లో, ఎంఎన్సీస్లో జాయిన్ అయిపోయారు అందరూ. ఒక్కొక్కటి జాబ్ వస్తుందని ఫోన్ చేస్తున్నాడు. నీ సంగతి ఏంటంటే, నా సంగతి ఏం లేదు, తిరుగుతున్నా రోడ్ల మీద అనేసి. తిరిగి జాబ్ రావట్లేదు. ఎంత స్ట్రగుల్ అవుతున్నాను. మేబీ 2 years ఏమో స్ట్రగుల్ అయ్యిందా. ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిన్న స్కూల్లో 2000 రూపాయలకి జాబ్లో జాయిన్ అయ్యాను. ఎవరికి టీచ్ చేయాలి తెలుసా? నేను 3వ తరగతి పిల్లలకి టీచ్ చేయాలి. కర్ర తీసుకొని, రైట్ షో అరవద్దురా, ఇదే నా పని. నా లోపల నా ఈగో ఎంత దెబ్బతింటుంది అసలు. 3వ తరగతి పిల్లల్ని వాడిని నేను కొట్టలేను. గాడ్ వాస్ హంబ్లింగ్ మీ లైక్ ఎనీథింగ్.
అట్లాగా కొన్ని నెలలు చేయాల్సి వచ్చింది. ఎంత శాలరీ నాకు? 2,000 రూపాయలు. అట్లా ఒక కాలేజీలో జాయిన్ అవ్వడం. ఎందుకు చెప్తాను అంటే దేవుడు మన జీవితంలో పనిచేస్తున్నాడు. ఒక్క దినము కూడా ఆయన పనిచేయని దినము నా జీవితంలో లేదు అని నమ్మాలి. ఏమంటే నా జీవితంలో ఒక్క రోజు కూడా దేవుడు పనిచేయని దినం నాకు లేదు. ఏమున్నా ఇప్పుడు నేను ఎవరు ఒకరు చెప్పండి. దేవుడు పని చేయని ఒక్క రోజు కూడా ఐడియల్గా నా జీవితంలో లేదు, ఉండదు. దేవుడు పని చేస్తున్నాడు కానీ పని చేస్తున్నట్టు కనపడదు మనకి. నన్ను వదిలేసినట్టే కనపడుతుంది. నో. ఎందుకని? అసలు ఎందుకు పుట్టా నేను? ఎవరు పుట్టించారు చెప్పు? నా అంతా నేను పుట్టించానా? నాకు ఈ పోలిక ఇచ్చింది ఎవరు? రూపాన్ని ఇచ్చింది ఎవరు? నాకు ఈ బ్రతుకునిచ్చింది ఎవరు? పుట్టుక దేవుడే. ఊరినే ఏమైనా పని లేకుండా తయారు చేస్తారా? ఇప్పుడు చూడండి, ఈ ఇంట్లో ఈ యొక్క చర్చ ఎన్ని వస్తువులు ఉన్నాయి. పనికిరాదు అని పెట్టుకుంటాం ఇంట్లో. ఎందుకు ఉంచాము ఇవన్నీ? ఇంకా దే హ్యావ్ సమ్ పర్పస్. అన్నెసరీగా వెళ్ళి కొనుక్కొచ్చాం కదా, బజార్లోకి వెళ్ళి ఏది పడితే తెచ్చుకుంటామేంటి? మనకి ఏది అవసరం అదే చేస్తాం. దేవుడు అన్వాంటెడ్గా, అనవసరంగా ఒక్క పని కూడా చేయడు ఆయన. యు ఆర్ బీయింగ్ చోసన్. గాడ్ హస్ క్రియేటెడ్ యు. ఆయనకు రూపాన్ని ఇచ్చాడు, పోలికని ఇచ్చాడు, తన ఆత్మని ఇచ్చాడు. ఇదంతా యాక్సిడెంట్గా జరిగింది కానే కాదు. నా జీవితంలో ఒక దినం దేవుడు డిసైడ్ చేసి అపాయింటెడ్ టైమ్స్ ఉన్నాయి నాకు. యాకోబు జీవితంలో మీరు గమనిస్తే బేతేలు దగ్గర ఒక మంచి అనుభవం ఉంది యాకోబుకి. యాకోబు లాంటి అనుభవము మనకు వచ్చింది అనుకోండి. ఏంటది? మనకు కూడా ఒక దర్శనం వచ్చింది, లేదా కళ వచ్చింది. ఆకాశం తెరవబడడం చూసాం, నిచ్చెన వచ్చేసింది, నిచ్చెన కనపడుతుంది, దేవదూతలు కనపడుతున్నారు. చూడడానికి అది ఎంత పెద్ద విషయం, అది ఎంత పెద్ద ప్రణాళిక అది. కానీ నెక్స్ట్ 20 years ఏం చేస్తాడు తను? నెక్స్ట్ 20 years ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అసలు మీనింగ్ఫుల్గా ఉందా తన లైఫ్? ఎండకి ఎండుతున్నాడు, రాత్రికి తడుస్తున్నాడు, మామ 10 సార్లు జీతం మారుస్తున్నాడు, అవమానాలు, నిందలు, భార్యలు విసిగిస్తున్నారు. తన లైఫ్ ఫెడప్ అయిపోయినాడు టోటల్గా. జోసెఫ్ని తీసుకున్నాం. జోసెఫ్ ఏం చేస్తున్నాడు? 30 years వరకు. కెన్ యు ఇమాజిన్ దట్? 17 years కి తనకు ఒక విజన్ వస్తుంది. దేవుడు ఒక డ్రీమ్ ఇచ్చాడు. ఎస్, గాడ్ హస్ ఎ గ్రేట్ డ్రీమ్ ఫర్ హిస్ లైఫ్, విజన్ ఫర్ హిస్ లైఫ్. ఏంటది? హీ వుడ్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. ఆ కాలంలో ఈజిప్ట్ చాలా పవర్ఫుల్ నేషన్ అన్నమాట. ఫరో తర్వాత, ఫరో జస్ట్ నేమ్ సేకే అక్కడ. ఫరోకి ఏం లేదు చెప్పాలంటే. మన జోసెఫ్ ఏం చెప్తే ఫైనల్ అన్నమాట. ఎంత పెద్ద ప్రణాళిక, ప్రపంచాన్ని పరిపాలిస్తే ప్రణాళిక. చాలా ఎక్సైటింగ్ ఉంది కదా. 17వ సంవత్సరంలో దానికి వస్తే నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు ఫుల్ఫిల్ అయింది? అది ఎంతకాలం పట్టింది ఫుల్ఫిల్ అవడానికి? 13 years. 13 years వేస్ట్ అయినట్లా చెప్పండి. 13 years ఎలా ఉంది? బహుశా అతని స్థానంలో మనం కూడా ఉన్నాం అనుకో. ఏంటి ప్రభా, ఇంత పెద్దగా మాట్లాడావు నాతో, పెద్ద పిలుపు ఉంది నాకు, లేకపోతే పెద్ద ప్రణాళిక ఉంది అంటున్నావు, ఎన్నిసార్లు మాట్లాడతావు అదే మాట. చూస్తే ఇంత ఘోరం ఉంది నా పరిస్థితి, అవమానం జరుగుతుంది, నాకు అన్యాయం జరిగింది, నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేశారు అకారణంగా. ఎంతకాలం ఉన్నాడు జైల్లో? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు జైల్లో? గెస్, సుమారు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? 17 ఏళ్ళకి కదా ఐగుప్తుకి వెళ్ళింది, అవునా? నెక్స్ట్ 13 years ఐగుప్తులోనే ఉంటాడు. పోతిఫర్ ఇంట్లో ఎంతకాలం ఉంటాడు? మాక్సిమం ఎంతకాలం ఉంటాడు? పోతిఫర్ భార్య కన్నేసింది కదా, కన్నేసి ఆ ప్రాసెస్ హోల్ థింగ్ జరగడానికి ఎంత టైం పెట్టి ఇయర్స్ తీసుకుని ఉంటుంది. ఆ టైం ఇయర్స్ తీసుకుని ఓపిక ఆవిడకి లేదు. ఇయర్స్ తీసుకుని కొద్ది నెలల్లోనే జరిగి ఉండాలి మొత్తం, నాకు తెలుసు. మ్యాక్సిమం 1 year జరిగి ఉండాలి. అంటే ఒక 1 year పోతిఫర్ ఇంట్లో ఉంటే నెక్స్ట్ 12 years, ప్రాబబ్లీ 10+ years జైల్లో ఉన్నాడు. జస్ట్ కెన్ యు ఇమాజిన్ అట్ ద ఏజ్ ఆఫ్ 18 నుంచి ప్రాబబ్లీ 20s ఒక వ్యక్తి జైల్లో పడేస్తే, అది కూడా ఎవరి జైలు? అది ప్రత్యేకమైన జైలు, తిహారీ జైలు లాంటిది. అది రాజులకు వ్యతిరేకంగా చేసినప్పుడు వేసే జైలు, మామూలు జైలు కాదు అది. అందులో పడేస్తే కథమే, ఇంకా వాళ్ళకి ఇంకా హోప్ ఉండదు. బైబిల్ రాయబడింది, ఇనుము అతని కాళ్ళని చేతుల్ని బాధించెను. ఎందుకు కాళ్ళు చేతులకు ఏమేని?
సంఖ్యలు వల్ల పుండ్లు పడ్డాయి అతనికి. చేయండి దానికి చేస్తే అది వేరే విషయం. ఎటువంటి అనుమానాలు వస్తాయంటే అతనికి ఏజ్ అంటే 20s ఉన్నాడు. హోప్లెస్. చెప్పాలంటే జైల్లోకి వెళ్ళిన వారు చాలా హోప్లెస్ అయిపోతారు. నేను జైలు పరిచయం చేశాను. మేము 2.5 years ఎవ్రీ వీక్ మేము చర్లపల్లి వెళ్ళి అక్కడ ఖైదీలతో మాట్లాడి వాళ్ళకి వాకింగ్ చెప్పేవాళ్ళం. పెద్ద పెద్ద వాళ్ళే ఏడ్చేవాళ్ళు. మేము వెళ్ళగానే వాళ్ళు హార్ట్ బ్రేకింగ్ ఉండేది అసలు సీన్. బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు అందులో. ఏదో మూమెంటరీ పాపం వాళ్ళు తెలియక చేసి పాపాలు చేసి అదే తప్పు చేసి జైల్లో పడతారు. హోప్లెస్ అయిపోతారు వాళ్ళు. ఎంతకాలం ఉండాలో భార్య గుర్తొస్తున్నారు, పిల్లలు గుర్తొస్తున్నారు. వాళ్ళకి ఏం చేయరు వాళ్ళు. ఫోన్ ఉండదు. హోప్లెస్ సిచ్యువేషన్, టోటల్గా హోప్లెస్. జోసెఫ్ ఒక వాక్యం కీర్తన రాయబడింది జోసెఫ్ గురించి. ఏం రాయబడింది తెలుసా? ఎనీబడి రిలేటెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ వాస్ టెస్టింగ్ హిమ్. దేవుని వాక్యము యోసేపును పరిశోధించు వచ్చింది. దాని అర్థం ఏంటి తెలుసా? జాగ్రత్త. దాని అర్థం ఏంటి ఎవరని చెప్పండి. దేవుని వాక్యం అతను శోధిస్తూ వచ్చిందంటే అర్థం ఏంటి? వాగ్దానం ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి? టోటలీ కాంట్రరీ టు ద ప్రామిస్. టోటల్గా కాంట్రరీగా ఉంది, అంటే ఆపోజిట్గా ఉంది, కనపడుతుంది. ఇప్పుడు అతని పరీక్ష ఏంటంటే నేను ఈ యొక్క విషయాన్ని, దేవుడు ఇచ్చిన పిలుపుని నమ్మాలా నమ్మకూడదా? దట్స్ ఎ టెస్ట్. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, యూ విల్ బికమ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్స్ అని. అబ్రహాం నమ్మాడు. సూపర్, అయితే నీకేం నెక్స్ట్ ఇయర్ నాకు పిల్లడు పుడతాను అనుకున్నాడు. 1 year కాదు కదా మాక్సిమం పిల్లడు పుట్టాను. 1 year అయిపోయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10, 15. ఏమవుతుంది? గ్రాడ్యువల్గా పిల్లలు పుట్టట్లా. దేవుడు వాగ్దానం ఏమో ఉంది, కానీ ఏం జరగట్లే అక్కడ. చూడటానికి టోటల్గా ఆపోజిట్గా మారిపోతుంది థింగ్స్ అన్ని కూడా. ఏంటి? నిరీక్షణకు ఆధారము లేనట్లుగా మారిపోతుంది పరిస్థితులన్నీ కూడా. ఇట్స్ బికమింగ్ ఈవెన్ ఓల్డర్ అండ్ ఓల్డర్. 100 years, 99 years వచ్చేసింది దానికి. బట్ కానీ వాక్యం అయితే ఉంది అతనికి. దేవుని బిడ్డల జీవితాల్లో we will go through the times of testing where he prepares us for the better future. మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాడు అక్కడ. he prepares you for the higher calling. it's all preparation for the higher calling. it looks wasteful గా కనపడుతుంది మనకి. హోప్లెస్ గా మారిపోతుంటాము. పరిస్థితులన్నీ కూడా మనకి ఏ మాత్రం కూడా అనుకూలంగా కనపడవు అసలు. పేదరికం ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు, అనుమానాలు ఏమన్నాం, అవమానాలు, నిందలు ఉండొచ్చు. మనకి పర్పస్లెస్ గా కనిపోతున్నాం. బికమింగ్ వీకర్ అయిపోతుండొచ్చు మనం. ఒక గొప్ప దైవజన్ గురించి ఏమన్నా జైల్లో వేస్తారు, కొన్ని ఇయర్స్ అనమాట. ఆ ఇయర్స్ టైంలో దేవుడు వాక్యం అంతా మర్చిపోతుంటాడు. అతనికి వాక్యం గుర్తురాదు. వాక్యం మెడిటేట్ చేసుకోవడానికి కూడా, వాక్యం మీద ఆధారపడడానికి గుర్తుండదు అతనికి. వీక్ అయిపోయి అతన్ని చాలా హింసిస్తూ ఉంటారు. రిచర్డ్ బొమ్రాడ్ గురించి కూడా విన్నాను, ఇంకొక అతని గురించి. వాళ్ళు ఎట్లయిపోతారంటే పాపం చివరికి ఇక ఇయర్స్ ఆఫ్ సఫరింగ్, డాక్యుమెంటేషన్ ఉంటుంది అక్కడ జైల్లో. ఏంటి ప్రభావ ఎందుకు ఇట్లా అనిపిస్తుంది మనకి? ఒక్కసారి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా దేవుడు వాళ్ళకంటే ప్రపంచాన్ని తలకిందులు చేసేసారు వాళ్ళు. ఏమైనా హల్లెలూయా. గాడ్ వర్క్స్ సో డీప్ విదిన్. నీకు తెలియదు ఆ విషయం. లోపల ఏం జరుగుతుంది? జోసెఫ్ ప్రపంచాన్ని పరిపాలించిన అంత గొప్ప రాజుగా, ప్రైమ్ మినిస్టర్ అవడానికి ఒకరోజు జరిగింది కాదండి. గ్రేటర్ ద కాల్. దానికోసం దేవుడు ఈ ప్రిపరేషన్ తీసుకెళ్ళాడు. ఎన్నో అనుమానాలు వచ్చింది. అసలు ఆ జీవితంలో పర్పస్ ఏంటి? గొర్రెలు కాచుకునే దావీదుని దేవుడు తీసుకెళ్ళి రాజుగా చేయడం ఏంటి? కెన్ యు ఇమాజిన్ దట్? అసలు సాధ్యం బాగా ఆలోచించండి. గాడ్స్ హ్యాండ్ ఉంటే, దేవుడి ప్రణాళిక ఉన్న వ్యక్తి అలాగా జరుగుతుంది వారి జీవితాల్లో. కొరింథీ పత్రిక 1:26 ఒకసారి చూద్దామా? అపాయింటెడ్ టైమ్స్ గురించి మాట్లాడుతున్నాను. మన జీవితాల్లో దేవుడు కొన్ని టైమ్స్ ని అపాయింట్ చేస్తాడు. ప్రతిదానికి ఆయన కంట్రోల్ అవుతుంది. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. ఈ లోకరీతికి జ్ఞానులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ జ్ఞానులను సిగ్గుపరచుటకు, ఒకవేళ మనం వెర్రివాడిని అనుకున్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి? వెర్రివారం అంటే
ఈ లోకంలో జ్ఞానం లేని వాడు, మన జనాలు చూస్తే వీడికి తెలివి తక్కువ రా, ఎందుకు పనికి రాడు ముద్రేస్తుండొచ్చు మన మీద. అది వెర్రివారు అంటే. యు ఆర్ చోజన్ బై గాడ్. అటువంటి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడంట. వెర్రివారిని ఏర్పాటు చేస్తున్నాడు, బలహీనులను ఏర్పాటు చేస్తున్నాడు, అనగారిన వారిని బేసిక్స్ అని ఏర్పాటు చేస్తున్నాడు. ఇందాక మనం ఒక స్టేట్మెంట్ విన్నాం కదా, బలవంతుని చేతిలో గడ్డి పూచ కూడా ఆయుధమేనండి. అంటే అర్థమేంటి తెలుసా? బలవంతుడు ఎవరు ఇక్కడ? దేవుడు. దేవుడి చేతిలో ఒకవేళ నువ్వు గడ్డి పూచగా నువ్వు ఫీల్ అవుతున్నావు అనుకో, నేను గొలుసును కాదు, అది కాదు, ఇది కాదు, నేను కేవలం పూచనే అంటే ఏమిటి అర్థం ఏంటి? నువ్వు ఆయన చేతిలో ఉంటే ఆ పూచని కూడా ఆయన ఆయుధంగా వాడతాడు. అర్థమైందా? బ్యాట్, క్రికెట్ బ్యాట్, మీడియం ఉంటాయి కదా, సో ఎస్జీ, ఈ బ్యాట్ మన చేతిలో ఉంటే ఏమైంది? సచిన్ చేతికి వెళ్తే ఏమైంది? సచిన్ చేతిలోకి వెళ్ళింది అనుకోండి బ్యాట్, ఏమైతుంది? సెంచరీ, ఒక 1000 రన్స్ బయటకు వస్తాయి. మన చేతిలోకి వస్తే 5 రన్లు 10 రన్లు డక్అవుట్ అవుతుంది. ఓకే, మన జాన్ సిద్ధు వీలైతే కనీసం ఒక 20 రన్లు కొడతారు. అర్థమవుతుంది చెప్పింది. సో ఎవరి చేతిలో మనం ఉన్నామన్నది ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ ద బ్యాట్, ఇట్స్ నాట్ అబౌట్ ద ఏమంటాము బేస్బాల్ కాదు, ఎవరు ఆడుతున్నారు దాన్ని. ఓకే, ఇఫ్ యూ బికాస్ యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, దేవుడు నిన్ను తన స్వహస్తంతో ఆయన తీసుకుని తయారు చేసుకున్నాడు కనుక ఆయన దాన్ని వాడగలిగిన సమర్థుడు ఆయన. ఇట్స్ నాట్ అబౌట్ యూ అండ్ అబౌట్ మీ. నీ గురించి నా గురించి లేదు, ఆయన గురించి అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్. సో అపాయింటెడ్ టైమ్స్, ఇంకా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను, సెకండ్ థర్డ్ ఆఫ్టర్ సెషన్ లలిత వచ్చుందా ఏంటంటే అపాయింటెడ్ టైమ్స్ ఆయన చేతిలో ఉన్నాయి. నేను ఎప్పుడు పుట్టాలో, నా చదువు ఎలా ఉండాలో, నేను ఎక్కడ ఎవరు పెళ్లి చేసుకోవాలో, లేకపోతే ఏ ఉద్యోగం చేయాలో, ఎప్పుడు మరణించాలో, లేకపోతే నా పరిస్థితి ఏంటో మనం అనుకుంటామో, ఇదంతా కంట్రోల్ లేకుండా ఇష్టానుసారంగా జరిగిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, ఇదంతా గవర్న్ చేయబడట్లేదు అనుకుంటాం మనం. నో, ఒక గొప్ప దైవజనుడు ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. దేవుడు మనం వదిలేస్తాడంట. ఫోనెస్, నువ్వు ఎటో తిరుగుతుంటావు, మనం అనుకుంటాము నా ఇష్టం ఎటైనా తిరుగుతున్నానులే, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదులే, లేదా దేవుడు లేకుండా నేను జీవిస్తానని అనుకుంటాం. నో, దట్ ఈస్ రాంగ్. దేవుడిని ఎలా ఎందుకు వదిలేడు చెప్పనా? ఆయన నీ కాలుకి లేదా నడుముకి ఒక తాడు కట్టేసి వదులుతాడంట. అర్థమవుతుందా? నువ్వు వెళ్తున్నావు కదా, పో అంటాడు. ఎంత దూరం వెళ్తావు నువ్వు ఇప్పుడు? ఆ తాడు దూరము, ఆ తాడు ఎంత లెంగ్త్ ఉంటే అంతే వెళ్తాము. సో నువ్వు వెళ్తున్నావు అంటే అర్థం ఏంటి? తాడు అయిపోతుంది అర్థం. తాడు ఎంత ఎప్పుడు అయిపోతే నీ పరిస్థితి ఏంటి? ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేవు. ఇక నీ డైరెక్షన్కి ఇప్పుడు ఆయన లాగుతుంటాడు, ఇక్కడ నేను స్లోగా లాగుతుంటాడు. అక్కడ నువ్వు ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తావు, వెళ్ళగలవా? వెళ్ళలేదు. నీకు చేత కాదు. ఇక నువ్వు అనుకున్న స్టార్టింగ్లో నేను పరిగెడుతున్నాను, లేదు దూరం పరిగెడుతున్నాను, తిరుగుతున్నాను, దేవుడు లేకుండా అనుకుంటున్నావు. ఎందుకని? తాడు ఇంకా వెళ్తుంది కాబట్టి. తాడు అయిపోతుంది. చాలా మంది జీవితాలు అయిపోయింది. నా జీవితంలో 19 సంవత్సరాలుగా అయిపోయింది. లాగడం మొదలు పెట్టాడు. మధ్య తాడు దొరకపుచ్చుకొని విదిలించుకోవడానికి ప్రయత్నిస్తారు, కుదరదు అది మనకి. తాడు ఊడి తీసుకుని వెళ్దామని ప్రయత్నం చేస్తారు చాలా మంది. చేత కదా, కుదరదు. ఎందుకంటే బిగించింది దేవుడు కదా, దేవుడు బిగిస్తాడు దాన్ని. సో ఇప్పుడు ఆయన నేను లాగడం మొదలు పెడతాడు. హీ విల్ డ్రా టువర్డ్స్ ఇట్. ఆయన తప్పించుకోవడం అసాధ్యం అన్నమాట. సో ఆయన అందుకే మనం ఈరోజు కూర్చోగలిగాం. సో గాడ్ హస్ ఎ పర్పస్. అది నువ్వు నిర్ణయించుకుంది కాదు. ఉదాహరణ చెప్తాను, జీసస్ క్రైస్ట్ ఇస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, డేవిడ్ ఇస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, పౌలు కానీ. ఇందాక మనము అపోస్తలుడైన పౌలు గురించి మాట్లాడతాం. గలతీ 1:15 ఒక్కసారి త్వరగా ఓపెన్ చేయండి ఎవరైనా. గలతీ పత్రిక 1. అయినను దేవుడు తనని ప్రత్యేకపరచెను అంటాడు. ప్రత్యేకపరచి తన కృప చేత ఎప్పుడు జరిగింది ఈ విషయము? ఈ పిలుపు ఎప్పుడు స్టార్ట్ అయింది అతని లైఫ్ లో? అప్పుడు పిలిచాడు కదా. కానీ when it actually came to pass, when it came to the reality, దమస్కు మార్గంలో కదా. అప్పుడు వయసు ఎంత అతన్ని? లేట్ 20s లో, ప్రాబ్లీ క్లోజ్ 30s లో ఉన్నాడు. పౌల్ని 22-23 ఏళ్ళ వయసులో పౌలు నువ్వేం నెక్స్ట్ 10 years తర్వాత నీ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తాడు? నెక్స్ట్ 10 years నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎక్కడ ఉంటావు అంటే పౌలు ఏమని ఆన్సర్ చెప్తాడు? పరిశీలన అన్నాడు కదా.
సన్హెడ్రిన్లో బహుశా ఒక మంచి చీఫ్ పొజిషన్ ఉండొచ్చు. వాళ్ళ ఫాదర్ చాలా మంచి బిజినెస్ మ్యాన్ కాబట్టి నేను ప్రాబబ్లీ మా ఫాదర్ బిజినెస్ టేక్ ఓవర్ చేస్తాను అని చెప్తుండొచ్చు. మన చదువుకునే పిల్లలైతే నేను ఐఐటీలో జాబ్ చేస్తాను, ఐటీఐలో జాబ్ చేస్తాను, ఎన్నో ఉంటాయి మనకి. లాట్స్ ఆఫ్ ప్లాన్స్. పౌలుకు కూడా ప్లాన్స్ ఉన్నాయి. ఈ మస్ట్ హావ్ హాడ్ సో మెనీ ప్లాన్స్. కానీ దేవుని ప్లాన్ దాని పట్ల అన్ని జనుల సువార్త, దేవుని యొక్క అపోస్తలుడిగా ఉండడం, తనకు తెలియదు ఆ విషయం. కులువు కూడా లేదు తనకి. హీ వాస్ వెరీ రిచ్ పర్సన్, వెరీ గ్రేట్ స్కాలర్, ఇంటలెక్చువల్, చాలా ఫిలాసఫర్. తను పరిస్థితి ధర్మశాస్త్రానుసారంగా చక్కగా జీవిస్తున్న వ్యక్తి, ఒక రోషం కలిగిన యూదుడిగా ఉన్నాడు. ఇంపాసిబుల్ అన్నమాట అది క్రిస్టియన్ రావడం అసాధ్యం. ఎవరు చెప్పినా కానీ నవ్వుతారు. కానీ చివరికి ఏం జరుగుతుంది? ఆఫ్టర్ దాట్ ఏం జరుగుతుంది? ఎవరి చిత్తం జరుగుతుంది? దేవుని చిత్తమే నెరవేర్పు జరుగుతుంది. దాన్ని ఎదిరించడం ఇంపాసిబుల్. అది దేవుడు ఎదుర్కొంటాడు ఒక దినంలో ఒకసారి. అందుకే నేను అంటున్నాను, తొందరపడి మన జీవితాన్ని పట్ల ఒక కన్ఫ్యూజన్ రాకూడదు. అయ్యో నేను వేస్ట్, నా చేత కాదు, లేదా ఎందుకు పనికి మాలిన వాడిని అనుకోవటానికి వీలే లేదు. ఎందుకంటే నీ పుట్టుకకు మునుపు నుంచే నీ పట్ల ప్రణాళిక ఉంది. నీ లైఫ్లో ప్రతి ఇంపార్టెంట్ స్టేజెస్, డేట్స్, టైమ్స్, అపాయింటెడ్ టైమ్స్, ఇవన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. ఎంతకాలం జైల్లో ఉండాలో ఎవరు నిర్ణయించారు? యోసేపు లైఫ్లో దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయం కాలం దాటిన తర్వాత ఒక్క రోజు కూడా వృధా చేయడానికి దేవుడికి ఇష్టం ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ప్రభువు నమ్ముకోవాలో, ఎప్పుడు ఆ తాడు అయిపోయిన తర్వాత ఒక్క ఇంచు కూడా ముందుకెళ్ళని వీళ్ళు అనుమతించాడు దేవుడు. వేస్ట్ చేయడం నీ జీవితంలో ఒక్క దినం కూడా వేస్ట్ అయింది ఉండనే ఉండదు ఇలా దేవుడు. ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప జ్ఞాని అంటే మన జీవితంలో సమస్తమును మనం మేలుగా మారుస్తాడు. ఏ మిస్టేక్ జరిగితే మనం చేసిండొచ్చు, కానీ దాన్ని దేవుడు మేలుగా మారుస్తాడు. హీ టర్న్స్ ఇట్ ఫర్ అవర్ గుడ్ అన్నమాట. సో గాడ్ హ్యాస్ అ పర్పస్. అది ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఐఎమ్ నాట్ జస్ట్ బై ఛాన్స్, ఏదో అనుకోకుండా నేను లేను. ఓకే, ఒక బహుశా వేస్ట్ అవుతున్నట్టుగా ఉండొచ్చు, కానీ అది ఇంకా తాడు కొద్ది కాలమే నమ్మాలి. ఆయన అపాయింటెడ్ టైంలో నన్ను మరలా విజిట్ చేస్తాడు. 2 విజిటేషన్స్ ఉంటాయి, జాగ్రత్త విన్నాం. ఒక విజిటేషన్ ఏమో బేతేల్ దగ్గర మన లైఫ్లో. యాకోబు జీవితంలో బేతేల్ దగ్గర ఒక విజన్, ఒక డ్రీమ్, లేకపోతే ఒక పర్పస్ కనుగోగలిగాడు. ఈ దేవునికి మందిరం, దేవునితో ఒక ఎన్కౌంటర్ ఉంది తనకి. ఇంకొక విజిటేషన్ అవసరమైంది తనకి. ఎప్పుడు జరిగింది అది? ఆఫ్టర్ 20 years, అంటే పెనియేల్ అనుభవము. సో బేతేల్ అనుభవం నుంచి పెనియేల్ అనుభవం వరకు మధ్యలో కొంత సమయం ఉంటుంది. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే పని చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడకూడదు, బాధపడకూడదు, డిప్రెషన్ గురాల్సిన అవసరం లేదు. ఇది నమ్మి తీరాలి. నేను ఐ మస్ట్ బిలీవ్. ఆమేన్. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ తర్వాత మనం ఆన్సర్ చేద్దాం డీటెయిల్గా. ఈ సమయం మనం బ్రేక్ తీసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నాయన నీ కృపలో మమ్మల్ని పేరు పెట్టి పిలిచారు. ముందస్తుగానే మీరు మమ్మల్ని అయ్యా తండ్రి నిర్ణయించారు. ఒక మా జీవితంలో మీరు అపాయింటెడ్ టైమ్స్ కలిగి ఉన్నారు. వృధా కాలేదు నాయన. మీరు మమ్మల్ని మర్చిపోలేదు. నువ్వు పని చేయని, నువ్వు చూడని, నువ్వు వదిలేసిన ఒక్క దినము కూడా మా జీవితంలో లేదు అని నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. లార్డ్, యు ఆర్ ఇన్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ మాస్టర్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. తండ్రి, ఇదిగో నీ బిడ్డలుగా నీ పాత్రలో ఉన్నాం. మాకు మరొక విజిటేషన్, మరొక ఎన్కౌంటర్ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. తండ్రి, కృప చూపండి. ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించండి. మీరే మహిమ పొందుతామని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచి విషయాలు తెలియజేస్తున్నాం. మనకి లంచ్ తర్వాత